ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న పెట్రోల్ బంకులో దాదాపు ఈ వాహనదారులు అయితే ఎవరు ఉన్నారో దాదాపు ట్యాంకులు కావచ్చు ఎక్స్ట్రా క్యాన్లో పెట్రోల్ ఫుల్ చేసుకుంటూ వెళ్తున్నారట. ప్రస్తుతం నిజంగా హైదరాబాద్లో పెట్రోల్ కొరత ఉందా తెలుసుకుందాం ఈరోజు పబ్లిక్ టాక్లో. తెలంగాణ ఎక్కడైనా వస్తుంది, తెలంగాణ ఒక్క దిక్కే వస్తుంది, అన్ని స్టేట్లలో వస్తుంది అంతే కదా. ఎక్కడైనా వస్తుంది, ఏ మన తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా వస్తుంది. ఎక్కడైనా గ్యాస్ వస్తుంది, ఇదైతే ఇంకా రాలేదు కానీ వస్తుంది అంటారు అందరూ. మనకైతే తెలియదు అంతేగా. పెట్రోల్ కొరత అవకాశం ఉందా అయితే? ఎవరు వచ్చినా కానీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. ఎక్కడైనా కానీ ఫుల్ ట్యాంక్, మన దగ్గర కాదు ఎక్కడైనా ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. డబ్బాలలో నింపకపోతున్నారు, ఏమన్నా అవుతుందా మన ఇట్లనే అంటారు. ఇప్పటిదాకా మన అన్ని డబ్బాలు నింపకపోయారు. ఎవరైనా కానీ అంతేనే, అంతగానే ఏముంది చెప్ప. ఇప్పటివరకు అయితే తెలంగాణలో పెట్రోల్ కొరత అయితే లేదని గవర్నమెంట్ చెప్తూ ఉన్నారు. ఎట్లా ఏమైనా రేట్ ప్రజెంట్ రేట్ ఎంత ఉంది? రేట్ అంతే పాత రేటే ఉన్నది, పాత రేటే ఉంది. ఇప్పుడైతే రేటు పెరగలేదు. నార్మల్ పెట్రోల్ 107 రూపాయలు 45 పైసలు అంతే. మా పెట్రోల్ రేట్ అంటారా? ఎట్లా దాదాపు మనం పక్క రాష్ట్రం చెన్నైలో పెట్రోల్ కొరత ఉందని ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. ఎట్లా మన తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉందా? ఉన్నట్టుంది కదండి. ఇప్పుడు ఆల్రెడీ కమర్షియల్ గ్యాసెస్ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు బంద్ చేసారు ఈ యుద్ధం దిక్కించి. ఇది కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నారు జనాలు. అందుకే మేము కూడా కొంచెం ఫుల్ ట్యాంక్ కొట్టించాం. ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. అదే ముందు జాగ్రత్త కోసం, ఇన్ కేస్ అంటే ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా అట్లా. ఎట్లా గవర్నమెంట్లో అయితే పెట్రోల్ కొరత లేదు అంటున్నారు. అసలు కొరత ఉండే అవకాశం ఉందా? ఉంది కదండి. అక్కడ ఇరాన్ ఏవైతే యుద్ధ నౌకలు ఆ పెట్రోల్లో వెళ్ళే అవన్నీ పేల్ చేస్తుంది, ఆపేస్తుంది అని ఉండొచ్చు క్రూడ్ ఆయిల్ కొరత ఫ్యూచర్లో అని అంటున్నారు. అంటే యుద్ధము 4 వీక్స్ కంటిన్యూ చేస్తా అని అంటున్నాడు కదా ట్రంప్. దానివల్ల ఉండొచ్చేమో అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇలాంటి గ్యాస్ కావచ్చు పెట్రోల్ కొరతలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కదండి ఇది. వాళ్ళు ముందు జాగ్రత్తగా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో నిల్వలు ఉంచుకోవాలి. లేకపోతే వీళ్ళు ఏవైతే ముందు కొనుక్కునే వీళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయో అవన్నీ పెట్టుకోవాల్సిందే అని. పెట్రోల్ లేకపోతే ఎట్లా బండులు నడవలేమంటారు? పెట్రోల్ది కంపల్సరీ అండి. ఇప్పుడు ఏ ఉన్నా లేకున్నా మినిమం నీడ్స్లో పెట్రోల్ ఒకటి అయిపోయింది, మంచినీళ్ళు లాగా. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి బండ్లు ఉంటున్నాయి, కార్లు ఉంటున్నాయి. పెట్రోల్ లేనిది బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈవీలు అనేటివి, ఈవీ వెహికల్స్ చాలా తక్కువ, పెట్రోల్ వాడకం ఎక్కువ ఉంది. కాబట్టి పెట్రోల్ గురించి అందరూ కంపల్సరీగా అవ్వాలి. ఇప్పుడు కంపల్సరీ కదమ్మా, వార్ అవుతుంది పెరుగుతుంది కంపల్సరీ. అది ఏం చేయలేము, దానికి ఏం చేస్తామమ్మా. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టియలేమ్మా, ఇక చెప్పలేము. ఇట్లా పెట్రోల్ కొరత గ్యాస్ కొరత వచ్చినప్పుడు ఏంటి ప్రభుత్వం అయింది కదమ్మా, గ్యాస్ కొరత అయింది తప్పదు. ఇక వార్ అన్నప్పుడు ఏం చేయలేము, ఇక ప్రభుత్వాల మీద డిపెండింగ్ ఉంటుంది. పెట్రోల్ కొరత రాకుండా ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకోవాలంటారా? ఏం తీసుకుంటారమ్మా చెప్పం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్య తీసుకుంటామంటారు కానీ తీసుకున్నట్టు దేవుడేరు కాదు. అంటే మనం ఏమైనా నిల్వలు ఎక్కువ మనం స్టోరేజ్ చేసుకోవడం, ఇక మన సేఫ్టీగా మనం అంటే ఉన్నోడు ట్యాంక్ ఫుల్ చేసుకుంటాడు, లేని వాడేంది అప్పుడు మటుకు మ్యాక్సిమం ఏదో చూసుకుంటాడు ఆల్టర్నేటివ్. తప్పదు ఇక. దీంతో సేవింగ్ అయితే కొద్దిగా ఏంటంటే ఇక వాకింగ్ స్టార్ట్ అవుతుంది కొందరు. పెట్రోల్ రేట్ పెరిగాయా? రేట్ అయితే పెరగలేమో, పెరగవచ్చు, కంపల్సరీ పెంచుతారు. ఎట్లకైతే ఏంటంటే కొద్దిగా తిరగారు, బండి మీద తక్కువ తిరుగుతారు. పెట్రోల్ అయితే చాలా వస్తుంది మేడం అని గిరాక్ చాలా భయపడతారు. షార్టేజ్ అయితే రేట్ పెరుగుతుంది, అది ప్రాబ్లం. చాలా ఇబ్బంది పడతాం, తర్వాత పెట్రోల్ రాకపోతే మనకు ఇబ్బంది పడతాం అనేసి చాలా పరేషాన్ అవుతారు కస్టమర్ మొత్తం. ఒకసారి ఫుల్ ట్యాంక్ పోసుకుంటారు, కార్లు అయినా 2 వీలర్స్ అయినా ఆటో అయినా అందరూ చాలా ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఎల్పిజి గ్యాస్ కూడా పెరిగింది అంట, చాలా ఇబ్బంది, లైన్లు కడుతున్నాయి. సిఎన్జి కూడా పెరిగింది, ఇది కూడా పెట్రోల్ డీజిల్ కూడా పెరుగుతుంది, చాలా ఇబ్బంది పడతాం అనేసి చాలామంది ట్యాంక్ ఫుల్ చేసుకొని పోతున్నారు. పైసలు కూడా లేకుంటే వేరే దగ్గర అడుకొని తీసుకొని పోతున్నారు వాళ్ళు పెట్రోల్ వేసుకొని. అట్ ప్రజెంట్ అయితే ఏమి ఇబ్బంది లేదు, ఫర్దర్గా రాదని అనుకుంటున్నాము. ఆల్రెడీ గ్యాసెస్ ఇష్యూస్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ ఏ పెట్రోల్ బంక్లో అయితే ఇష్యూ రాలేదు. చూద్దాం ఏమవుతుందో. సెంట్రల్ గవర్నమెంట్లో ఏం డిసిషన్స్ తీసుకుంటారో దాన్ని బట్టి మనకు స్టేట్ గవర్నమెంట్తో పాటు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎందుకు మనం పక్క రాష్ట్రం చెన్నైలో దాదాపు అందరూ భయపడుతూ ఫుల్ ట్యాంకులకు దాదాపు టిన్స్ అవన్నీ నింపుకొని వెళ్తున్నారు. ఎందుకు మన పక్క రాష్ట్రమైన చెన్నైలో ఎందుకు ఇంత భయాందోళనకు కూడా అవుతూ ఉన్నారు పెట్రోల్ విషయంలో? యాక్చువల్ ఏంటంటే కోఆర్డినేషన్ లేక సెంట్రల్కి స్టేట్కి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు చెప్పింది ఏం ఇష్యూ లేదు,
కాకపోతే చిన్న చిన్న యంత్రాలు ఉంటాయి, దానికి కొద్దిగా అధిగమించి మనము సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కోఆర్డినేషన్తో పాటు మనకు అవేర్నెస్ ఉండాలి పబ్లిక్కి కానీ వాళ్ళకి కానీ. వాళ్ళు ఏంటంటే యూట్యూబ్స్లో అలా చిన్న చిన్న దాంట్లో కొంచెం అదవుతుంది అయితే పబ్లిక్ భయపడడం. ప్రస్తుతం అయితే ఇక్కడ చూస్తారు వాతావరణం ఎంత ప్లెజెంట్గా ఉందో. కాకపోతే గ్యాస్ అయితే ప్రాబ్లం అయింది, అది కూడా ఎందుకు అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఏ పేపర్ స్టేట్మెంట్ లేదు, అఫీషియల్ ఏం లేదు, కానీ కూడా షార్టేజ్ నడుస్తుంది. ఆ బ్లాక్ అవుతుందా లేకపోతే బ్లాక్ చేస్తుర్రా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం అవుతుందా అది పబ్లిక్ తెలియాల్సి ఉంది. అట్ ప్రజెంట్ పెట్రోల్ ప్రాబ్లం అయితే లేదు. ఇలాంటి గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, సంక్షోభం వచ్చినప్పుడు గవర్నమెంట్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, పక్క దేశాలకు సంబంధించిన యుద్ధాల టైంలో మనం కూడా కొంచెం ఓన్లీ ప్రతి ఒక్కరు బైక్స్ కాకుండా బ్యాటరీ వెహికల్స్ కానీ ఇంకా ఒక బైక్ మీద ఇద్దరు వెళ్ళడం కానీ. అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కరోనా టైం లెక్కనే అనిపిస్తుంది. భయాందోళనలు కనిపించట్లేదు కానీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే మాకు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక చిన్న హోప్ ఉంది, మధ్యతరగతి కుటుంబంగా చెప్తుంది. ఎందుకంటే పెట్రోల్ ఎలా ఉంటే జీవితాలు అలా ఉంటాయి. బ్యాటరీ వెహికల్స్ ఇంత మనం అవేర్నెస్ లేదు కానీ చూద్దాం ఏమవుతుందో చూద్దాం. పెరుగుతుంది డిఫరెంట్గా పెరుగుతుంది. గ్యాస్ కొరత ఆల్రెడీ ఉంది, అది కూడా కొంచెం బ్లాక్ అమ్ముతున్నారు. 300 400 ఎక్కువ అంటున్నారు ఉన్నోడు. చూసలే అమ్మా వారు ఎంత అవుతుంది అక్కడ, దాని గురించి ఉంటుంది చెప్పినట్టు ఎఫెక్ట్ ఉంటుంది. మా ఈ బాధ ఇప్పటి ట్రై చేయాలి మనం. మనకు 20 days ఏమో ఉందని అంటున్నారు కదా స్టాకు, వాళ్ళు అంతవరకు అయ్యే పొజిషన్తో నమ్మతలేదు నాకు. ఇది ఇంకా లాంగ్ అవుతుంది. గవర్నమెంట్ ఇప్పటి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. పెట్రోల్ బంద్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అది మొత్తం ట్రాఫిక్ బంద్ అవుతుంది, జీవితం ఎంత కష్టం అయిపోతుంది. అది ఒకటి మెయిన్. గ్యాస్ ప్రాబ్లం ఎందుకు, తిండికి ఎట్లా, తిండికి కష్టం భోజనం. अफेक्ट तो अभी तो नहीं होगा लेकिन बाद में तो ज़रूर होगा. इतना अर्जेंट सडन तो कुछ भी नहीं होगा. स्टॉक है जब तक है, स्टॉक जब तक है जब तक ओके है. उसके बाद में तो फिर उसके बाद में क्या रहेगा, कुछ भी नहीं.